పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ మాకంటే మా ఆడియన్స్కి, మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మీరు నాటు వైద్యంలో ఎటువంటి చిట్కాలు చెప్తారు? ఎందుకంటే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు సాధారణంగా అందరు చెప్పేది ఏంటంటే ఒకసారి వస్తే తగ్గదది, దాన్ని తగ్గించుకోవడం కష్టం అంటారు. కానీ మీ నాటు వైద్యంలో తగ్గుతాయి ఖచ్చితంగా అని మేము చాలాసార్లు విన్నాము. ఎంతోమంది ఆఫీసర్లు కూడా ఉపయోగించారంట. మరి ఈ చిట్కా మీరు ఏం చెప్తారు సార్? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు ఈ థైరాయిడ్ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. అవును సార్. ఎందుకు ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందంటే వీళ్ళు తినే ఆహారాలు అదుపు తప్పి వీళ్ళకి ప్రతి నెల అయ్యే పీరియడ్ సరిగ్గా రావట్లేదు. ఈ థైరాయిడ్ వచ్చిందంటే ఇక పీరియడ్ అస్సలు కాదు. ఈ థైరాయిడ్లో రెండు, ఒకటి హైఫామా థైరాయిడ్ అంటే బక్కగా అయిపోయి పీత కళ వచ్చేస్తుంది ముఖంలో, ఇంకొకరికి 1 to 4 లావ్ అయిపోతారు. అసలు ఈ బాడీకి, ఈ బాడీ మెకానిజంలో థైరాయిడ్ రావడానికి కారణం ఏమంటే విశుద్ధ చక్రం ఆగింది. విశుద్ధ చక్రం అంటే షట్చక్రాలు చూపించారు మహానుభావులు, గురువులు. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రం ఆగుతుందో ఈ థైరాయిడ్ రావడం, ఇంకా టాన్సిల్ ప్రాబ్లం, ఇంకా రకరకాలుగా ఊబకాయ రావడం, కళ్ళు కనపడడం, హెయిర్ ఫాల్ కావడం, ఇది ఒక మహమ్మారి. సంతానం కాదు, గర్భసంచి చెడిపోవడం, వీటికి అలాంటి ఆయుర్వేదంలో సింపుల్. ఇక రోడ్ల పక్కలో చాలా వరకు ఈ సిటీలో చాలా కనిపిస్తాయి, కాంచనార అని చెట్లు ఉన్నాయి. ఓకే. ఇది తెల్ల పూలు పూసే దేవకాంచనార, ఎర్ర పూలు పూసే కాంచనార. ఓకే ఓకే. ఇది దేవకాంచనార అనే చెట్లో 100% ఎక్కువగా మెడిసిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెడ్, ఎర్ర కలర్ దాంట్లో తక్కువ ఉన్నాయి. సో ఏదైనా సరే ఈ కాయలని సేకరించి, లేత కాయలు అది చిన్న చిన్న ముక్కలు చేసి మనం తాలింపు పెట్టుకొని, అంటే ఆకులు కాకుండా కాయలు మాత్రమే ఇక్కడ, లేదా ఆ చెక్కని ముక్కలు చేసి అది వాటర్లో కలిపి తీసుకున్న, ఇది జానపద వైద్యం. అంటే అడవుల్లో ఉంటారు కదా వాళ్ళు చేసే వైద్యం. ఇప్పుడు సిటీల్లో ఉన్నాం, చేయలేం. కాబట్టి వీరి కోసం అల్లం, ఎండిన అల్లం, మిరియాలు, పిప్పళ్ళు, దీని త్రికట చూర్ణం అంటారు. ఆయుర్వేదంలో మహోన్నత స్థానం ఈ త్రికట చూర్ణాన్ని. సొంటి, పిప్పలు, మిరియాలు. దీంట్లో దేవదారు చెక్క పొడి 5 కొట్లు అమ్ముతారమ్మా. దేవదారు చెక్క పొడి, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, కరక్కాయ చూర్ణం, హళ్ళ అంటారు, హళ్ళ. ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని అన్ని పౌడర్ చేసి కలిపాలా సార్? అన్ని కలపాలి. అన్ని బంధ తీసుకోండి. ఓకే. త్రికటాలు, తానికాయ తీసుకోవాలా, పిప్పళ్ళు, మిరియాలు, సొంటి, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. 6 వచ్చేసి ఇక్కడ. తానికాయ, ఉసిరికాయ, సొంటి, పిప్పళ్ళు, కరక్కాయ, మళ్ళీ దేవదారు చెక్కపొడి, దేవదారు చెక్కపొడి. ఇవన్నీ పౌడర్ చేసి ఒక కంటైనర్లో భద్రపరచుకొని ఒక వారం సడిపోయేంత మంచి తేనె ఒక గాజు షీషాలో వేసి ఈ పౌడర్ వేసి కలపాలి. తేనెలో వేసి పౌడర్ వేసి కలపాలి. అది మంచి తేనె. అలా నోట్లో సప్పరిస్తే అలా లేహం అంటే జారుకుంటూ గొంతులకి వెళ్ళిపోతుంది. లిక్విడ్గా ఉండాలి తేనె. ఇలా రోజు ఉదయం సేవించి, తినక ముందా సార్ గోరువెచ్చని నీళ్లు 1 అరకప్పు సేవిస్తే 6 నెలలు తీసుకుంటే మీ జన్మలో ఈ థైరాయిడ్ సమస్య అస్సలు ఉండదు. మీరు చెప్పిన ఈ చిట్కా వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళు థైరాయిడ్ మెడిసిన్ ఏదైతే వాడతారో అది ఆపేయాల. ఒకవేళ వాళ్ళు భయానికి ఎందుకో ఇది వాడి మళ్ళీ అది వాడితే ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఎఫెక్ట్ వస్తుందమ్మా. డోస్ పెరిగిందంటే ఎక్కడో చెప్పలేం. కాబట్టి ఇవే అద్భుతం. ఇది చిట్కా కాదమ్మా, ఒక ఫార్ములా. ఇది ఎంతోమంది ఆచరిస్తున్నారు. దీన్ని పేటెంట్ కూడా తీసుకున్నారు కొంతమంది. ఏమని చేసుకొని చెప్పడం నా బాధ్యత, నాతో వెళ్ళిపోకూడదు. ఇది వైద్యుడు చచ్చినా వైద్యం బతకాల. ఇది అద్భుతమైన చిట్కా. ఇది మీకు అర్థం కాకపోతే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి నన్ను అడగచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీకు ఆర్గానంగా మీకు సమాధానం చెప్పగలను. సూపర్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పొడిని
వాడటం వల్ల ఖచ్చితంగా అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎంత పెరిగినా సరే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వెళ్ళిపోతే బాడీలో ఉండదు, రిమూవ్. థైరాయిడ్ వన్స్ తగ్గిన తర్వాత వాళ్ళ బాడీ అనేది కూడా నార్మల్ అవుతుందా సార్? మరి నార్మల్ అవుతారు, బహిష్టం మొదలవుతుంది, మళ్ళీ సంతానం అవుతుంది, ఈ ఫేవరెట్స్ పోతాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక థైరాయిడ్ వల్ల కొన్నిసార్లు కొంతమంది బక్కగా అవుతారు, కొంతమంది లావ్ అవుతారు. సో నార్మల్ గా వాళ్ళ వెయిట్ కి వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. బాడీలో ఐరన్ కాల్షియం తగ్గిపోయింది, అందుకే ఈ థైరాయిడ్ వచ్చేది. ఎప్పుడైతే బాడీలో ఐరన్ కాల్షియం తగ్గుతుందో విశుద్ధ చక్రం ఆగిపోతుంది. షట్చక్రాల్లో బ్రహ్మగారు చెప్పిన విషయం ఇదే. కంఠమందున టాన్సిల్స్ అంటారు కదండి, విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం ఆగిందంటే మీ థైరాయిడ్ వచ్చేస్తుంది. ఇది పోవడానికి త్రికటాలు, త్రిఫలాలు, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, దేవదారు చెక్కపొడి, తేనె, ఇన్ని బాణాలు పడితే వారానికి సరిపడా ఒకేసారి లిక్విడ్ చేసుకోవాలి, మళ్ళీ వారానికి మళ్ళీ చేసుకోవాలి, వారానికి మళ్ళీ, అంటే ఒకేసారి ఎక్కువగా చేసి పెట్టుకోకూడదు. ఈ పౌడర్ చేసి భద్రపరచుకొని 3 నెలల పౌడర్ తయారు చేసుకొని వారానికంతా మీరు లిక్విడ్ గా చేసుకోవాలి మంచి తేనెలో. ఇక్కడ బజార్లో అన్ని దొంగల కంపెనీలు వాడకండి. ఆఫర్ లో ఉంది కదా అని 1+1 తీసుకోకండి. 1+1 తీసుకున్నారా బాడీ డ్రైనేజే. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం వారు ఈగలతో తయారు చేపిస్తుంటారు, అటువంటి తీసుకున్నా పర్వాలేదు. ఓకే. కానీ ప్రకృతిగా లభించే తేనెలో 100% మినరల్స్ ఉంటాయి, 80% ఉంటాయి. అది కూడా తేనె కదా, తీసుకోవచ్చు. కానీ వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు, మాంసం ఆపాల, గుడ్డు ఆపాల, రాత్రిలో మజ్జిగ ఆపాల, కాస్త వ్యాయామం చేయాల. 6 నెలలు వాడిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ కామన్ లైఫ్ స్టైల్ వాడినాక కొద్దిగా అలవాటు చేసుకోవచ్చు. కాస్త టీ తాగడం, కాఫీ తాగడం, ఇంకా తగ్గింది కదా మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ వస్తుంది. మళ్ళీ అప్పులు చేయడము తీర్చడం. కాబట్టి ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులు చెప్పేది ఒక్కటే, ఆచరించండి, ఆచరణలో పెట్టండి. స్క్రీన్ పై నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, అడగండి, అద్భుతమైన విషయాన్ని మీరు తెలుసుకోండి. సో మొత్తానికి మనకి థైరాయిడ్కి ఒక మంచి చిట్కా అయితే చెప్పారు సార్. ఈ థైరాయిడ్ తగ్గిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన విషయాలు కూడా మీరు చెప్పారు. ఒకవేళ ఇది పాటించకుండా తగ్గిన తర్వాత గనక మానేస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉందమ్మా. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ ఉంటుంది సార్, కానీ తగ్గిన తర్వాత కూడా మీరన్న పొడిని ఖచ్చితంగా తేనెలో తీసుకుంటూనే ఉండాలంటారు? అవసరం లేదు, 6 నెలలు వాడితే సరిపోతుంది. వాడి తగ్గిన తర్వాత తినే ఆహారము అలవాట్లు కొంచెం జాగ్రత్తగా మార్చుకోవాలి. రాత్రుల్లో పెరుగు, మజ్జిగ తినడం, అధికంగా మాంసం తినడం, ఎక్కువ ఆయిల్ తినడం. ఈ ఆయిల్తో కూడా సగం రోగాలు వస్తున్నాయి. ఈ ఆయిల్ కాదు ఇది, ఈరోజు బయట అమ్మే నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అది. మేము దీపాలు అంటించి కూడా ఈ బజార్లో నెయ్యి మేము వాడం. మేము పాలు డైలీ లీటర్ పాలు తెస్తాం, తోడేస్తాం, తీస్తాం, ఎంత వెన్న వస్తే అంత. ఇప్పుడు కూడా ఈ పాలలో ఎందుకు ఇన్ని రోగాలు వస్తూ ఉన్నాయి? ఎన్ని ఆవులు కలిపిన పాలు ఇది? మేమంతా 1-2 ఆవులు, మా బాల్యం అంతా మేకపాలతో కాఫీలు, టీలు, ఈ ఆవు పాలతో పాలు, పెరుగు, మజ్జిగ మాకే. కానీ ఈరోజు ఎన్ని ఆవులు, ఎన్నో ఆవులు లోళ్ళలో పోతా ఉండే. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఈ కెమికల్. ఈ పంచదార కూడా కెమికలే. ఎక్కడ చెరువు తోటలు ఉన్నాయి, ఆ పంచదార కలిపి నీళ్లు, ఆ నీళ్లు చెట్టుకు పోయింది, తొలి చెట్టుకి చచ్చిపోతుంది 10 రోజుల్లో అది. ఇది నా అనుభవంగా చెప్తున్నా. పంచదార పండి, బెల్లము తినండి. అదే మనం ఇందాక మధుమేహం గలవాడు తాటి బెల్లం, మధుమేహం లేనివాడు చెరుకు బెల్లం. మనం ఇందాక అనుకున్నట్టుగానే పంచదారని బహిష్కరించాలి. ఓకే, ఈసారి చూసారు కదా థైరాయిడ్ తగ్గడానికి ఎంత అద్భుతమైన చిట్కా చెప్పారు. సో సార్ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటిని గనక మనం పరగడుపున పొద్దున్నే తేనెతో తీసుకున్న తర్వాత మళ్ళీ గోరువెచ్చగా నీళ్లు తాగిన తర్వాత కాస్త ఎంత సమయం గ్యాప్ ఇవ్వచ్చు సార్? ఒక 30 నిమిషాలు గ్యాప్ తర్వాత అంతే మళ్ళీ యాజ్ యూజువల్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మీ థైరాయిడ్ మటుమాయం అంటున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నాటు వైద్య చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.